హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. మొన్న ఏదో కథ చెప్తానన్నాను, అలాగే లవ్ స్టోరీ చెప్తానన్నాను. కానీ నిన్న మాత్రం పెట్టలేదని ఎదురు చూస్తూ ఉంటారని ఉద్దేశంతో అయితే ఈ కథనైతే చెప్తున్నాను. ముందు ఆ కథ చెప్పాలంటే నాకు ఎలానో అనిపించింది, కానీ తన అక్క ఇప్పుడైతే లేదు, కానీ తన అక్క తన జీవితంలో జరిగిన సన్నివేశాలని ఒక డైరీ రూపంలో రాసుకుంది. ఆ డైరీలో ఉన్న ఒక్కొక్క పేజీని నాకు వాట్సాప్లో పంపిస్తూ ఈ కథను చదివి వినిపించమంది. ఈ కథ గురించి నీకైతే మొత్తం తెలుసు, కానీ నాకైతే మొత్తం తెలియదు కదా, దాన్ని ఏ విధంగా వివరించాలి, అలాగే కొద్ది కొద్దిగా చెప్పు అని అయితే చెప్పాను. అయితే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, కానీ ఇష్టానికి మనం జీవించే లైఫ్కి ఏమాత్రం సంబంధము ఉండదు. మనం ఊహ వేరే ఉంటుంది, మనం జీవించే జీవితం కూడా వేరే ఉంటుందని వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత కానీ అర్థం కాలేదు. అయినా కానీ సమాజంలో బతకాలంటే ఎదిరించి బారి పెళ్లి చేసుకున్న వాళ్ళు బతకాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అని వాళ్ళకి అప్పుడే అర్థమైంది. కానీ వాళ్ళ బావ చాలా మంచివాడు కదా, ప్రతి విషయాన్ని తన భార్యతో షేర్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళంట. అయినా కానీ మనం అర్థం చేసుకున్నంత మాత్రాన ఉమ్మి మింగితే కడుపు నిండదు కదా, అదేనండి సామెత అంటారు కదా. అదేవిధంగా వాళ్ళకి ఆకలి బాధ అనేది ఏందో తెలిసి వస్తూ ఉండేది. తెలిసి వస్తూ ఉండగానే సరిపోతుందా? ఉద్యోగం లేదా అంటే ఉద్యోగం కూడా ఉంది, కానీ జీతం రాదా అంటే జీతం మాత్రం రాదు. వదిలేసుకుందామా అంటే ఏం బతకాలో కూడా తెలియదు. సమాజమేమో 4 దిక్కులా 4 కళ్ళు కాదు 60 కళ్ళు వేసుకొని చూస్తూ ఉండేదంట. కానీ బ్రతకాలి, ఎందుకంటే అందరినీ ఎదిరించి చేసుకున్నాం కదా, చనిపోతే మన విలువ ఏంటి, మనకి ఫ్యూచర్లో ఇంకా భవిష్యత్తు ఉందేమో అని ఒక ఆశతో వాళ్ళ పయనమైతే సాగించారు. అలాగా ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాయంట. కానీ ఆ భార్య తన భర్త కడుపు నింపుతూ నేను తిన్నాను, నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పి తినేది కూడానంట. కానీ ఆ భర్తకి తెలుసు తను తిన్న ఒక 2 ముద్దలైనా సరే కానీ తనకు ఒక ముద్ద పెడుతూ తను ఒక ముద్ద తినేవాడంట. కానీ అంత కష్టంలోనూ కూడా ఎవరు నిందించుకునే వాళ్ళు కాదంట. ఎందుకు మరి అలా అయితే మరి మీ అక్క మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని నేను తనకి మెసేజ్ చేస్తే, అది ఒక లైఫేనా, ఎప్పుడైతే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో మళ్ళీ తిరిగి వెళ్తే చినిగిపోయిన విస్తరాకు వంటిదే కదా అని అంటారని అయితే వెళ్ళలేదని వాళ్ళ అక్క చెప్పిందంట. అయితే మరి ఎలా లైఫ్ లీడ్ చేశారు అంటే వచ్చిన జీతంతో వచ్చిన దాంతో కాలాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. మనిషికి ఏదో ఒక రోజు మంచి రోజు అనేది వస్తుందని ఆశతోటి వాళ్ళైతే జీవించేవాళ్ళంట. జీవితంలో మనం ఎప్పుడైనా సరే కానీ బాగున్నా బాగా లేకపోయినా మన విధానాన్ని బట్టే ఆ విధి కూడా తల వంచాల్సిందే అని అంటారు కదా. కానీ ఈ లోకంలో అలా ఉండదు. బాగా బ్రతుకుతున్నారు అని అదే లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే మాత్రం గుంటనక్కల్లాగా ఉండే మన బంధువులే ఉంటారు. ఆ బంధువుల జీవితాల్లో కూడా వాళ్ళకి ఒక లైఫ్ ఉందనేది మరచి ఇతరుల లైఫ్లోకి ఎంట్రీ అవుతూ ఉంటారు. ఇదేనండి కొంచెం కొంచెం పైన మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగా అష్ట కష్టాలు పడిన తర్వాత వాళ్ళకి ఒక సెకండ్ మ్యారేజ్ డే వచ్చే వరకు ఒక పాప అయితే పుట్టింది. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఇంకొక బాధ్యత అనేది పెరిగిపోయింది. కష్టాలైతే కన్నీళ్ళలాగా వస్తూనే ఉన్నాయి. కానీ కష్టాలని కూర్చుంటే కడుపు నిండదు కదా. అయినా కానీ అర్థం చేసుకునే ప్రతి భార్య ప్రతి భర్త ఉంటే ఆ ఇల్లు అనేది స్వర్గం లాంటిది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంతోషాలు వచ్చినా అవన్నీ ఒకటే విధంగా వాళ్ళైతే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ రాబందుల్లాగా పొడుచుకునే వాళ్ళ చుట్టాలు కానీ రాక్షసుల్లాగా చూసుకునే ఈ సమాజం కానీ, సమాజంలో అందరూ చెడ్డ వ్యక్తులు ఉంటారంటే అందరూ చెడ్డ వ్యక్తుల్లాగా కూడా ఉండరండి. ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు కూడా ఉంటారు. వీళ్ళని ఆదరించిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఆకలి తీర్చిన వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళక్క డైరీలో రాసుకుందంట. ఆ డైరీ చదివితే కానీ ఈ అమ్మాయికి అర్థం కాలేదు. అక్క నువ్వు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది, రావచ్చు కదా అంటే, భర్త చెడ్డవాడైతే రావచ్చు, అదే దుర్మార్గుడైతే వదిలించుకొని రావచ్చు. కష్టాలే కదా, ఎదిరించలేనివా ఎదుర్కోలేనివా
అయినా కానీ జీవితం అంటూ మనకి దేవుడిచ్చిన తర్వాత దీన్ని వదిలించుకొని అయితే రాదలుచుకోలేనైతే వాళ్ళకైతే చెప్పిందంటండి. ఈ విధంగా సాగుతున్న క్రమంలో వాళ్ళకి డెలివరీ టైంలో ఎవ్వరూ లేరంట. తన భర్తే అన్నీ అయ్యి అమ్మలాగా, తండ్రిలాగా, అలాగే భర్తలాగా, ఒక స్నేహితుల్లాగా చెప్పుకుంటూ, ఓదార్చుకోవడం అంటే ప్రేమతో ఓదార్చుకుంటూ, ఒక ఫ్రెండులాగా ట్రీట్ చేసేవాడంట. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా తన భార్య చెయ్యి విడవకుండా, మంది కూడా అన్నీ లేనిపోనివి అన్నీ ఎక్కిస్తూ ఉన్నా అవన్నీ పట్టించుకోక తన భార్య పైన ఉన్న నమ్మకాన్ని, అదే నమ్మకంతో తన జీవితాన్ని ఇవ్వాలని బాగా కష్టపడుతూ ఉండేవాడంట. మరి వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది మరి ఒక వీడియోలో తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఇదనేది చాలా బాగుంటుంది అనే దానికన్నా మన జీవితంలో మనం ఎన్నో మనకే కష్టాలు వచ్చాయనుకుంటారు కదా! వీళ్ళ కష్టం ముందు మన కష్టం ఎంత అనే విధంగా అయితే ఉందండి. అలాగా జరుగుతున్న క్రమంలో వాళ్ళ పాప అయితే నిజంగా పెద్దదవుతూ వస్తుంది. ఇంకా తండ్రి సంతోషానికి అవధులు లేవు. వాళ్ళ ఇల్లు మొత్తం ఆనందంతో నిండి ఉండేది. కానీ కష్టమైతే అలాగే ఉండేది. కానీ కష్టాలు, కన్నీళ్ళు అనేవి జీవితంలో ఒక భాగమేనని, తన భార్య ఏదీ తీసుకురాలేదని నిందించకుండా హాయిగా చూసుకునేవాడు. ఉన్న దాంట్లో తృప్తి ఏ విధంగా పొందారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.